గత ఆదివారం కుటుంబంతో కలిసి ఒక ఉత్తర భారతీయ రెస్టారెంట్కి వెళ్ళాను. బయటకు వస్తున్నప్పుడు అక్కడ కౌంటర్ దగ్గర కొంచెం సోంపు తీసుకున్నాను. అవి తిన్న కొన్ని నిమిషాల్లోనే కడుపు తేలిగ్గా అనిపించింది. ఊపిరి కూడా ఎంతో తాజాగా మారిందో గమనించాను. అప్పుడు నా మనసులో ఒక ప్రశ్న వచ్చింది. ఈ కొంచెం క్వాంటిటీ ఆఫ్ సోంపు ఎలా పనిచేస్తుంది అని. దీని గురించి వాళ్ళు మీకు చెప్తాను. సోంపు గింజలు నోటి దుర్వాసన పోగొట్టడానికి మాత్రమే కాదు, వాటిలో ఎనథోల్ అనే సహజమైన నూనె ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ సజావుగా సాగేలా చేసి కడుపులో వాపు, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇవి జీర్ణ ఎంజైమ్స్ని ఉత్తేజపరిచి మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం కావడానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా మీరు భారీగా లేదా మసాలా ఆహారం తిన్నప్పుడు ఇది మరింత ఉపయోగపడుతుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే సోంపులో స్వల్పంగా సూక్ష్మ క్రిములు అంటే బ్యాక్టీరియాని ఎదుర్కొనే లక్షణాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇది నోటిలో వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాని తగ్గించి వెంటనే ఒక తాజా అనుభూతినిస్తుంది. మన ఆయుర్వేదం కూడా చాలా కాలంగా సోంపును చల్లని ప్రభావం కోసం ఉపయోగించాలని చెప్తోంది. శరీరాన్ని సమతుల్యం చేయడంలో ఇది సహజమైన సహాయకుడిగా పనిచేస్తుంది. కాబట్టి ఇకపై మీ ముందు సోంపు గింజలు కనిపిస్తే వాటిని తేలిగ్గా తీసుకోకండి. హోటల్లోనే కాదు, ఇంట్లో కూడా ఉంచుకొని భోంచేసిన దాకా కాసిన సోంపు గింజలు తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, మన జీర్ణక్రియ, నోటి ఆరోగ్యానికి ప్రతిరోజు సహాయపడే సులభమైన సహజమైన మార్గం.